దేవుని యొక్క మహాప్రభావము కలిగినటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ గాడ్. ఈరోజు ప్రకటన గ్రంథంలో నుంచి 7 ముద్రల యొక్క వివరణలో కొన్ని ముద్రలను సమయం ఉన్నంత కొలది చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలను మనం ఎందుకు నేర్చుకోవాలి? ఈ ముద్రలు విప్పటానికి గల ఉద్దేశం ఏంటి? దాన్ని విప్పటానికి అర్హత సాధించినటువంటి వారు ఎవరు అనేటువంటి కొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా భక్తి కలిగి దేవుని యొక్క మాటలను వినటానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రత్యేకముగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు జరగబోయేటువంటి సంఘటనలను తెలియచేసేటువంటి ఒక పుస్తకం గమనిస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో అనేక విషయాలను ప్రభువారు పొందుపరిచి ఉంచారు. అంత్య దినములందు నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి భక్తుడైనటువంటి యోహాను గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసి చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క శిష్యునిగా యోహాను గారి జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. శిష్యులందరిలో హతసాక్షి కానటువంటి వ్యక్తి ఎవరు అంటే యోహాను గారు అని చెప్పాలి. భక్తులు అనేక మందిని, యేసు ప్రభు వారి శిష్యులు అనేక మందిని ఈ లోకము చంపేసింది. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మందిని దేవుని సువార్త ప్రకటిస్తున్నారు అని, దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నారు అని, దేవుని రాజ్యాన్ని కట్టడానికి పూనుకున్నారు అని అనేక మంది భక్తులను చంపేసింది. ఒక భారతదేశంలో మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి తోమా గారు యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞను తీసుకుని భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చి అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవునిలో నడిపిస్తూ ఉన్నప్పుడు సౌత్ పార్ట్లో చెన్నై లేకపోతే తమిళనాడు ఈ భూభాగాల్లో, కేరళ భూభాగాల్లో సువార్త చేస్తూ ఉన్నప్పుడు త్రిశూలం తీసుకుని ఆయన్ని పొడిచి చంపినట్లుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది. భక్తుడైనటువంటి పౌలు గారిని తీసుకున్నప్పుడు ఆయన తలను నరికి ఆయన్ను చంపినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా పేతురు గారిని సిలువను తిరగేసి వేసి చంపినట్లుగా మనం సిచ్యువేషన్స్ వివరిస్తూ అనేక మందిని ప్రభువు యందు నడిపిస్తున్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఇలా పరిచర్యలో కొనసాగింపబడుతున్నటువంటి వారే భక్తుడైనటువంటి యోహాను గారు కూడా. వీరు చేస్తున్నటువంటి సువార్తను అడ్డుకోవాలి, ఆపాలి అని పలు విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వీరు ఎక్కువగా సువార్త చేసింది రోమన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో, రోమియులు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో. ఒక చక్రవర్తి గురించి మీకు వివరించిన తరువాత ముందుకు కొనసాగించబడదాం. నీరో అనేటువంటి ఒక చక్రవర్తి రోమియులను పరిపాలన చేసినట్లు మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. ఆ చక్రవర్తి చేసేటువంటి పని ఏంటంటే క్రైస్తవులను ముందు పట్టుకోవటం, వారిని తీసుకెళ్ళి బంధించటం. బంధించినటువంటి వీరిని ఆయన తన తోటలో భోజనం చేయాలి రాత్రిపూట అనుకున్నప్పుడు, ఇలా మనకు అప్పుడులో ఫెడ్ లైట్స్ ఉండేవి కాదు, కరెంట్ లేదు కాబట్టి క్రైస్తవులను బయటకు తీసుకొచ్చి వారి మీద తారు పూసి వారిపైన తారు వేసి వారిని గుంజలకు కట్టేసి నుప్పండిచ్చేవారు. ఆ మనిషి కాలిపోతూ వస్తూ ఉన్నటువంటి ఆ వెలుగులో నుంచి ఆయన భోజనం చేసి సంతోషపడేటువంటి వాడు. క్రైస్తవులను చంపటం అనేటువంటిది, క్రైస్తవులు హతసాక్షులుగా మిగిలిపోవటం అనేటువంటిది ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటిది కాదు, అది అనాదిగా వస్తున్నటువంటిదే.
ఎంతగా క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారో అంతగా సువార్త ప్రబలుతూ వచ్చింది. ఎంతగా క్రైస్తవులను బాధ పెట్టాలనుకున్నారో అంతగా ప్రపంచం అంతటా సువార్తను దేవుడు ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకు చక్కటి ఉదాహరణ స్టెఫన్ను కొట్టి చంపిన తరువాత అందరూ భయపడి అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన ప్రతి ప్రాంతంలోనూ సువార్త ప్రకటించడం ప్రారంభమైంది. సో హతసాక్షులు అవుతున్నటువంటి వారిని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. వారు క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతూ ఉన్నారు. అట్టి భాగ్యము వారికి అందింది. అందును బట్టి దేవుని స్తుతించాలి. వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క యోహాను గారిని కూడా చంపడానికి అనేక రీతులుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద గుంటల్లోకి తీసుకెళ్ళి వేశారు, చంపలేకపోయారు. కాగుతున్నటువంటి వేడివేడి సలసల కాగుతున్న నూనె బాండీలో వేసి ఆయన చంపాలి అని ప్రయత్నం చేశారు, చంపలేకపోయారు. ఇక ఇతన్ని చంపటం మన వల్ల కాదు అనుకున్నటువంటి ఈ రాజులు ఏం చేశారు అంటే పద్మాసు అనేటువంటి ఒక ద్వీపానికి ఇతన్ని పంపించి అక్కడ ఆయన ఉంచేద్దాము అని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి అతన్ని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పెట్టారు. ఇక్కడ ఒక విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. సంఘముగా మనందరము ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని సంఘము నుంచి విడదీశారు, ఒక వ్యక్తిని సువార్త ప్రకటించకుండా ఆపారు, ఒక వ్యక్తిని పలు రకాలైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించి తీసుకెళ్ళి వారు అనుకున్నటువంటి భూభాగంలో నిలపగలిగారు. కానీ ఆయన దేవునితో ఉన్నటువంటి కనెక్షన్ను మాత్రం కట్ చేయలేకపోయారు. దిట్స్ ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన, నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి అంశము ప్రకటన గ్రంథంలో నుంచి ఏంటి అంటే, మనం కుటుంబం నుంచి వేరవ్వచ్చు, మనం సంఘం నుంచి ఒకవేళ కొంత దూరమై ఉండొచ్చు, మనము మన యొక్క పరిస్థితుల నుంచి దూరమై ఉండొచ్చు. ఏ పరిస్థితి నుంచి దూరమైనా దేవుని నుంచి దూరమై అది ఆ కనెక్షన్ ఎప్పుడు బ్రేక్ అవ్వకూడదు అని దేవుడు బ్రేక్ అవ్వకూడదు అని దేవుడు కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే యోహాను గారు ఒక్కరే ఉన్నా అక్కడ ప్రార్థించటం ప్రారంభించారు, దేవుడు వెంటనే ఆయన ప్రత్యక్షతను బయలుపరచటం ప్రారంభించారు. ఆ ప్రత్యక్షతనే ప్రకటన గ్రంథముగా మనము చదువుకుంటూ ఉన్నాము. ఇది ఎక్కడ రాయబడింది? పద్మాసు ద్వీపమందు రాయబడింది. అంటే ఒక భూభాగంలో, ఒక ఐలాండ్లోకి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తే అక్కడి నుంచి ఇంకా వీరు నివసిస్తున్నటువంటి భూభాగానికి రాలేరు అన్నటువంటి ఉద్దేశంతో వీరు తీసుకెళ్లారు. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. అంత్యదినముల యందు సంభవించబోతున్నటువంటి ప్రతి దాన్ని దేవుడు యోహాను గారికి ఇస్తారు అన్నటువంటి దానిని వారు గ్రహించలేకపోయారు. అది మనం గమనించాలి. మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ, సంఘ పరిచర్యలో కానీ, ప్రతి విషయములో కానీ దేవునికి ఒక ప్రణాళిక సిద్ధమై ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారమే మన జీవితాలు ముందుకు కొనసాగించబడతాయి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా ఒక హ్యాపీ బెడ్ ఆఫ్ రోజెస్లో నడవటానికి మన జీవితం వీలు లేదు అన్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోహాన్ గారు వెళ్ళారు, ప్రార్థనలో ఉన్నారు, ప్రభు యొక్క ప్రత్యక్షతను తెలుసుకున్నారు. ప్రభు యొక్క ప్రత్యక్షతను తెలుసుకున్నప్పుడు ప్రతి విషయాన్ని, అంటే ఇప్పుడు 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతాం కాబట్టి ఇది అర్థం కావాలంటే 1, 2, 3, 4, 5 అధ్యాయాల యొక్క సమరీని మనం అర్థం చేసుకోవాలి. ఉపోద్ఘాతాన్ని తెలుసుకున్నటువంటి వారమై ఉండాలి. అప్పుడే ఈ 6వ అధ్యాయము కాస్త అర్థం చేసుకోవడానికి మనకు అవగాహన ఏర్పడుతుంది. అందుకని ఈ యొక్క మొదటి 5 అధ్యాయాల ఉపోద్ఘాతాన్ని ముందు చెప్పిన తరువాత 6వ అధ్యాయములో వివరణకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి అధ్యాయంలో దేవుని ప్రత్యక్షతను చూశారు. దేవుడు నీకు జరగబోయేటువంటి సిచ్యువేషన్ని, జరగబోయే వాటిని నీకు ప్రత్యక్షపరుస్తాను అని తెలియజేస్తున్నటువంటి దాన్ని తెలిసిన తరువాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ వెంటనే ఆయనకు జరగవలసినటువంటి దాన్ని చెప్పారు. 7 సంఘాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. 7 సంఘాలకి నువ్వు లేఖ రాయాలి, 7 సంఘాలను నువ్వు బలపరచాలి. ఆ 7 సంఘాలతో నేను చెప్తున్నటువంటి ప్రతి మాటను ఆ సంఘపు
దూతలకు పంపాలి ఆ లేఖలను అని రాసి 7 సంఘాలకు దూతలను 7 సంఘాలలో ఉన్నటువంటి దూతలకు 7 పత్రికలను రాయించారు. దీన్ని 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూస్తాం. 2-3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్, దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. చూడండి, ఈ యొక్క 4వ అధ్యాయము నుంచి మరొక రకమైనటువంటి ప్రత్యక్షతను దేవుడు యోహాను గారికి బయలుపరుస్తూ ఉన్నారు. ఒక చక్కటి సింహాసనము కనబడుతూ ఉంది. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు కనబడుతూ ఉంటారు. సింహాసనము, దేవుని సింహాసనము కనబడుతూ ఉంది. ద్వారం ఓపెన్ అయింది. ఓపెన్ అయినటువంటి ద్వారములో నుంచి చూస్తూ ఉన్నప్పుడు సింహాసనము కనబడుతూ ఉంది. కనబడుతున్నటువంటి సింహాసనము చుట్టూ 24 పెద్దలు కనబడుతూ ఉంటారు. 24 పెద్దల దగ్గర, ఈ యొక్క సింహాసనము దగ్గర 4 జీవులు కనబడుతూ ఉంటాయి. ఈ 4 జీవులకు 6 రెక్కలుంటూ ఉంటాయి. ఈ 6 రెక్కలకు కళ్ళు పొదిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క జంతువులకు కళ్ళున్నట్లుగా, ఒళ్ళంతా కళ్ళున్నట్లుగా గమనిస్తూ ఉంటాయి. ఇది మనం చూసేటువంటి వివరణ. ఈ 4 జంతువులు ప్రత్యేకమైనటువంటి జంతువులుగా, దేవుని సింహాసనము దగ్గర ఉన్నటువంటి జంతువులుగా మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాటలు జంతువుల గురించి చెప్తూ ఉన్నానంటే, తర్వాత జంతువులు పిలుస్తూ ఉంటాయి ఒక్కొక్క గుర్రాన్ని. ఆ తర్వాత ఒక్కొక్క శోధన లోకం మీదకి రాబోతుంది. దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, అర్థం చేసుకోవాలి. బైబిల్స్ని ఇప్పుడు చదవటం మానేయండి, అది ఇంటికెళ్ళి చేయవలసినటువంటి పని. ఇంటికెళ్ళిన తర్వాత తీరిగ్గా చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి మాటలను ఇంటికెళ్ళి నెమరవేసి దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క శక్తి చేత మరలా ఒకసారి ఈ వాక్యాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఇప్పుడు ఎవ్వరూ వాక్యం చదవకండి, దేవుని మాటలు వినటానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అంతేకాదు, తెలుగులో ఒక సామెత ఉంది, లేకపోతే ఒక చక్కటి శ్లోకం ఉంది. అదేంటంటే గురుముఖస్య లభ్యతే విద్య అంటారు. అంటే గురువు గారు బోధిస్తున్నటువంటి బోధనలో నుంచి, ఆయన ముఖంలో నుంచి విద్యను మనం నేర్చుకోవాలి అంట. టీచర్ ఎప్పుడైనా సరే బ్లాక్ బోర్డ్ మీదకి వెళ్ళి నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ నేర్పిస్తున్నటువంటి దాన్ని ఆయన ముఖములో నుంచి, ఆమె ముఖములో నుంచి ఆ యొక్క తేజస్సును సంపాదించుకొని నేర్చుకునేటువంటి వారమై ఉండాలి అని మన పూర్వీకులైనటువంటి వారు ఒక చక్కటి శ్లోకాన్ని రాశారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. నిలబడినటువంటి నేను కాదు, ఇక్కడ ఉన్నటువంటి మరొకరు కాదు. ఎవరు నిలబడతారు అంటే దేవుడే నిలబడతారు. ఆయనే మనకు ప్రధాన గురువై ఉన్నారు. గురువు ఆయనే, తండ్రి ఆయనే, సమస్తము ఆయనే అయి ఉన్నారు. నిలబడినటువంటి మనిషిని కాదు మనం చూస్తున్నటువంటిది, ఆయన్నే చూస్తూ ఉన్నాము. ఆయనే ప్రత్యక్షపరుచుకొని సంఘాన్ని బలపరచడం కోసం, సంఘాన్ని హెచ్చరించడం కోసం, సంఘాన్ని నిలబెట్టడం కోసం, సంఘాన్ని రేపు జరగబోయేటువంటి సంఘటనలు ముందే తెలియచేసి ఆత్మలో బలపరిచి కడుతూ ముందుకు నడిపించడం కోసమే దేవుడు ప్రతి క్షణము ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉంటారు. అందుకని అటు మాటల యందు మన విశ్వాసం ఉంచి ముందుకు నడుస్తూ ఉండాలి. ఈ యొక్క జంతువుల యొక్క వివరణను మనం చూసిన తరువాత, ఈ యొక్క ప్రత్యక్షతను మనకు అర్థమైన తరువాత ఏం జరుగుతుంది అంటే 5వ అధ్యాయము మనకు ప్రారంభమవుతుంది. అంటే ముద్రల యొక్క అధ్యాయము ప్రారంభమవుతుంది. 1, 2, 3, 4 చాప్టర్స్ యొక్క ఉపోద్ఘాతం మనం చూసాం. 5వ అధ్యాయము మొదటి వచనానికి వచ్చేసరికి ఒక చక్కటి మాట రాయబడింది. ఆ మాటను చదువుతూ ఉన్నాను, గమనించండి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? భక్తుడైనటువంటి యోహాను గారు, ఈ పుస్తకము యొక్క గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారంటే, నేను ఒకటి చూస్తూ ఉన్నా. ఆ చూస్తున్నటువంటిది ఏమిటంటే, సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నారు. ఎవరు ఉంటారు? సింహాసనం ముందు ఎవరు కూర్చుని ఉంటారు? సాక్షాత్తు దేవుడే కూర్చుని ఉన్నారు. ఆ దేవుని యొక్క చేతిలో ఒక గ్రంథం కనబడుతూ ఉంది. ఆ గ్రంథమునకు 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ముద్ర అంటే అర్థం అవ్వటానికి ఒక మాట చెప్తా. ఏదైనా ఒక కంపెనీని గవర్నమెంట్ సీజ్ చేసింది అనుకోండి, ఎలా సీజ్ చేస్తారు? దానికి తాళం వేసి కదా, గండం పెట్టిన తర్వాత దానికి తాళం వేసి, తాళానికి తెల్లని క్లాత్ చుట్టి ఆ క్లాత్ మీద ఒక ముద్రను గుద్దుతారు. అది సీల్ చేయబడింది. ఇక దాన్ని ఎవరు ఓపెన్ చేయటానికి అవకాశము లేదు. దాన్ని ఓపెన్ చేయాలంటే దాని అర్హత పొందినటువంటి వారు మాత్రమే ఓపెన్ చేయాలి. అది ఎవరు పడితే వారు ఓపెన్ చేయడానికి అవకాశము లేదు.
అది ముద్ర యొక్క వివరణ. అంటే పూర్వకాలమందు ఏ రాజు ఇంకొక రాజుకు పంపినా దాన్ని మైనం మీద వేసి తన యొక్క రాజముద్రికను దాని మీద వేసి మరొక రాజుకు పంపేవారు. అది అవతల ఉన్నటువంటి రాజు మాత్రమే ఒప్పదీయాలి. ఎవరికి సందేశం పంపుతున్నారో వారు మాత్రమే ఒప్పదీయాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గ్రంథము 7 ముద్రల చేత అదేమైందంటే సీల్ చేయబడింది. 7 సీల్స్ మనం చూస్తూ ఉన్నాం. గ్రంథం ఒకటి ఉంది, లోపల రాసుంది, వెలుపల రాసుంది, బయట రాసుంది. ఆ గ్రంథానికి 7 సీల్స్ వేస్తున్నాయి, 7 ముద్రలు వేస్తున్నాయి. ఆ ముద్రలు వేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆ ముద్రను విప్పటానికి, ఆ ముద్రలు తీసి ఏమున్నదో చెప్పటానికి దాన్ని తీసేటువంటి వ్యక్తి ఎవరో కనబడట్లేదు. అది యోహాను గారికి తెలిసినప్పుడు ఆయన బిగ్గరగా ఏడవటం ప్రారంభించారు. ఆ గ్రంథం ఏంటి, ఆ గ్రంథం యొక్క ముద్రలేంటి, ఆ ముద్రలు విప్పటానికి ఒక్క వ్యక్తి కూడా యోగ్యులు లేరా అని బాధపడుతూ ఎంతో కలవరపడుతూ ఆయన బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయనకు ఒక స్వరం వినబడింది, ఏడవకు నాయనా, దీన్ని విప్పటానికి, దీనిని తెరవటానికి ఒకతను అర్హత సాధించి ఉన్నారు. ఆయన ఎవరో కాదు, గొర్రెపిల్ల. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ఎందుకు గొర్రెపిల్ల మాత్రమే ఆ యొక్క ముద్రలను విప్పగలరు? ఎందుకంటే మానవ లోకములోనికి ఆయన మాత్రమే వచ్చి ఉన్నారు. ఆయన మాత్రమే శరీరధారిగా ఆయన మహిమను విడిచిపెట్టి, ఆయన కృపను విడిచిపెట్టి, తండ్రితో నివసించేటువంటి భాగ్యమును విడిచిపెట్టి, అక్కడ ఉన్నటువంటి దూతలంతా ఆయన స్తుతిస్తుంటే ఆ స్తుతులను విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, శరీరధారిగా మానవాళిని రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి తన రక్తమును కార్చి సంఘము కొరకు ఆయన చేసినటువంటి బలిదానమును బట్టి ఆ గొర్రె పిల్ల మాత్రమే ఈ యొక్క పుస్తకపు సీల్స్ను ఓపెన్ చేయడానికి అర్హత సాధించి ఉన్నారు అన్నటువంటి మాటను మనము ఈ 5వ అధ్యాయమందు గ్రహించుకుంటాము, తెలుసుకుంటూ ఉంటాము. చూడండి, ఈ మాటను ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు సీల్స్ వేయబడి ఉన్నాయి? ఎందుకు ఒక్కొక్క సీల్ ఓపెన్ చేయాలి? ఎందుకు జరుగుతుంది అంటే అంత్యకాలమందు కొన్ని సంభవాలు జరగాలి. అవి జరుగుతూ ఉన్నప్పుడు అర్థం చేసుకునేటువంటి మనసు కలిగినటువంటి వారమై మనం ఉండాలి. అది ముందే తెలుసుకుని దాని ప్రకారము కట్టుకుంటున్నటువంటి వారంగా, దిద్దబడుతున్నటువంటి వారంగా, జీవితాన్ని సరిచేసుకుంటున్నటువంటి వారంగా, దేవుని రాకడ సంభవించబోతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించుకునేటువంటి వారముగా మనల్ని సరిచేయాలి, మనల్ని నిలబెట్టాలి అని దేవుడు ముందుగానే ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నారు. అట్టి మాటలను మనం ఈరోజు చదువుకుంటున్నాం, నేర్చుకుంటూ ఉన్నాము, దాని కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. చూడండి, అంత్య దినాల్లోనికి మనం వచ్చేస్తున్నాం. ఇట్స్ నాట్ ద టైమ్ దట్ వీ ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ అండ్ కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ అండ్ ఎంజాయ్ లివరేజింగ్ అవర్ లైఫ్. మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మన జీవితంలో మనం సుఖంగా సంతోషంగా జీవించేటువంటి రోజుల్లో మనం జీవించట్లేదు. అంత్యకాలములు యందు జీవిస్తూ ఉన్నాము. అంత్యకాలములు యందు ఎందుకు జీవిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేటువంటి దాన్ని మనకు ఈ ముద్రలే వివరిస్తూ ఉంటాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సమయం ఉన్న కొలదే నేను కొన్ని ముద్రలను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సమయం ఉన్న కొలదే పూర్తిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. 1వ వచనంలో మనం గమనించే మాట చూడండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. మొదటి ముద్ర విప్పారు. ఎవరు విప్పారు? గొర్రెపిల్ల విప్పారు. అది విప్పటానికి అర్హత సాధించినటువంటి మన యేసు ప్రభు వారు మాత్రమే దాన్ని విప్పగలరు కాబట్టి మొదటి ముద్రను విప్పారు. ఇదంతా మనకు ఎలా కనబడుతుందంటే జరగబోయేటువంటి దానిని ప్రత్యక్షపరిచారు దేవుడు. ఇప్పుడు జరగబోయేటువంటి మన ముందు జరిగేటువంటి వాటన్నిటిని దేవుడు ప్రత్యక్షపరుస్తుంటే దాన్ని ముందే మనం గ్రహించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నెబుకద్నెజర్ రాజుకు కలొచ్చిందా? కలొచ్చినప్పుడు దానియేలు గారు వెళ్ళి వివరించకపోతే ఏం జరుగుతుందో ఆయనకు అర్థం అయ్యేది కాదు. ఒకవేళ దానియేలు గ్రంథం మీద అంత అవగాహన లేకపోతే ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్తాం.
ఆదికాండంలోకి వెళ్ళినప్పుడు ఫరో రాజుకు ఒక కల వచ్చింది. 7 బలిసిన ఎడ్లు బలహీనమైనటువంటి వాటిని మింగివేస్తున్నాయి. కళకు అర్థం అవ్వట్లేదు ఆయనకు. అప్పుడు యోసేపు గారు వచ్చి 7 బలమంగా పంట పండేటువంటి సంవత్సరాలు రాబోతూ ఉన్నాయి, అసలు కరువు వచ్చేటువంటి 7 సంవత్సరాలు రాబోతూ ఉన్నాయి, ఇవి దాన్ని మింగివేయబోతున్నాయి అని చెప్పినప్పుడు, దేవదూతల ఆత్మ కలిగినటువంటి నీవే దీన్ని సాధించావు, నువ్వే దీన్ని చూసుకో అని చెప్పినట్లుగా, అంటే జరగబోయేటువంటి దానిని ముందే ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు, అర్థం చేపిస్తూ ఉన్నారు. ఇది సంఘానికి ప్రాముఖ్యమైనది. ఎందుకంటే జరగబోయేటువంటి దానిని మనం గ్రహించుకోవటం కోసమే మనకు దేవుడు ఇక్కడ రాయించారు. మనకు అవసరం లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథమందు రాయించేవారు కారు. రాయించారు అంటే ఖచ్చితంగా మనం గ్రహించాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి సారమును తీసుకుని దాని ప్రకారం జీవించేటువంటి వారమై ఉండాలి. అది నేర్చుకుంటూ ఉన్నాము. ఈ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి ముద్రను విప్పారు. విప్పినప్పుడు ఒక వ్యక్తిని ఏది పిలిచింది? ఒక దేవుని సింహాసనము దగ్గర 4 జంతువుల్లో ఒక జంతువు, మొదటి జంతువు రమ్ము అని పిలిచింది. రమ్ము అని పిలవగానే, అంటే ఒక్కొక్క శోధనను, ఒక్కొక్క శ్రమను పిలవటానికి వాటికి ఏమైంది? అధికారము ఇవ్వబడింది. పిలిచినప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి తెల్లని గుర్రం మీద రావటం మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, సర్వసాధారణంగా మనం కలగంటున్నప్పుడు లేకపోతే దర్శనం చూస్తున్నప్పుడు తెల్లని గుర్రము, తెల్లని వస్త్రము ధరించుకున్నటువంటి వ్యక్తి అని మనం ఏదైనా చూసినప్పుడు వీ అజ్యూమ్ సంథింగ్ గుడ్, లేకపోతే దేవుడో, లేకపోతే ఒక పాస్టర్ గారో, లేకపోతే మరొకటో అనేటువంటి ఒక భావనలోనికి మనం వచ్చేస్తూ ఉంటాం. కానీ మనం చూస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు ఇక్కడ అన్నటువంటి దాన్ని గ్రహించుకోవాలి. 19వ అధ్యాయం 11వ వచనంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, రెఫరెన్స్ రాసుకుని. అక్కడ మనం చూసేటువంటిది యేసు ప్రభు వారిని, లేకపోతే తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి ఇక్కడ చదవబడినటువంటి వ్యక్తి, వీరిరువురు ఒకరు కారు. సంఘం గుర్తుపెట్టుకోవాలి, వారిరువురు ఒకరు కాదు. అక్కడ మనం ప్రత్యేకముగా చూసేటువంటిది యేసు ప్రభు వారిని, ఇక్కడ చూస్తున్నటువంటిది ఆయనకు డూప్లికేట్ని. అర్థమవుతుంది కదా? ఇక్కడ చూస్తున్నటువంటిది ఆయనకు డూప్లికేట్ని. అంటే అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఒకడు బయలుదేరి ఈ లోకంలోకి వస్తాడు. వచ్చి లోకమంతటికి నేను శాంతిని చేకూరుస్తాను అని బోధ చేస్తాడు. వారందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీలు ఇప్పటికీ మెస్సయ్య వచ్చారు అని నమ్మరు. వారు నమ్మేటువంటిది ఏంటంటే, ఇంకా మెస్సయ్య మా కొరకు వస్తారు, ఆయన కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము, ఆయన వచ్చి మా రాజ్యాన్ని స్థాపిస్తారు, చిరకాలం ఉండునట్లుగా చేస్తారు అని మిలీనియం జరిగేటువంటి, అంటే 1000 ఏండ్ల పాలన కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తారు యేసుప్రభు వారు? మరలా మధ్యాకాశంలో నుంచి సంఘమును తీసుకుని వెళ్ళి మరలా విందైన తర్వాత ఈ లోకములోనికి 1000 ఏండ్ల పాలన చేయటానికి రాబోతూ ఉన్నారు. ఆ రిఫరెన్సెస్నే వారు తీసుకుంటున్నారు. కానీ యేసుప్రభు వారు ఆల్రెడీ ముందొచ్చినటువంటి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయారు. దాన్ని గుర్తుపెట్టుకోరు, దాన్ని చూసుకోరు. కొంతమంది యూదులు ఉన్నారు, వారు బైబిల్ను చదువుతూ ఉన్నారు, కొంత తోరాను చదువుతూ ఉన్నారు, అర్థం చేసుకుంటూ ఉన్నారు, యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు, క్రీస్తులో కట్టబడుతూ ఉన్నారు. అట్టి వారిని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మిగిలిన వారు కూడా అట్టి దానిలోనికి నడిపించబడాలి అని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే యెరూషలేము కొరకు ప్రార్థించినటువంటి కన్నులను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. యెరూషలేమును దీవించిన వారు దీవించబడతారు, యెరూషలేమును శపించినటువంటి వారు శపించబడతారు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. సమాజంగా, సంఘముగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యెరూషలేమును దేవుడు దీవించాలి అని, ఆశీర్వదించాలని. అప్పుడు మనము దీవించబడతాం. ఆ ప్రాంతమును ఏకపరచడానికి ఒకడు రాబోతూ ఉన్నాడు. వాడే అంత్యక్రీస్తు. తెల్లని గుర్రం మీద వస్తాడు, విల్లును పట్టుకుంటాడు. కానీ బాణాలు వేయటానికి వాడికి దగ్గర బాణాలు కనబడట్లేదు. అక్కడ చదివినటువంటి అధ్యాయంలో విల్లు కనబడుతుంది కానీ బాణం లేదు. అంటే పైకి అథారిటీ ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు కానీ ఏది అతని చేతుల్లో
లేనటువంటి వ్యక్తిగా, బలము లేనటువంటి వ్యక్తిగా కనబడతాడు. జయించడానికి అధికారం ఇవ్వబడింది, కానీ అది క్షణకాలం అయినటువంటిదే, కొంత పీరియడ్ వరకే, కానీ అది సంపూర్ణమైనటువంటి పీరియడ్గా పరిగణించడానికి వీలు లేదు. చూడండి, గమనించాలి. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు అంత్య దినాల్లోనికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి సంఘాల్లోనికి అనేక మంది దుర్బోధకులు వస్తూ ఉంటారు. దుర్బోధను అనేక ఎల్లకు తీసుకొచ్చి ఇంటి లోపలకు వచ్చి మీరు యేసు ప్రభువుని నమ్మటానికి వీల్లేదు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభువుని మీరు దేవుడు ఎలా నమ్ముతారు అని బోధించేటువంటి వారు ఇళ్ళలోనికి వస్తారు, మీ డోర్స్ నాక్ చేస్తారు. సంగమా, గుర్తుపెట్టుకోవాలి, వీరిని ఏమన్నారు అంటే దుర్బోధకులు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఒక్క రిఫరెన్స్ చెప్తాను. ఆ రిఫరెన్స్ను బట్టి ఇంకా మీకే డౌట్ లేకుండా చాలా క్లారిటీగా యేసు ప్రభు వారు దేవుడు అన్నటువంటి ఆ విషయం స్పష్టమైపోతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కటి చాలేమో యేసు ప్రభు దేవుడు అని తెలుసుకోవడానికి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉన్నారు? దేవుడై ఉన్నారు. యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవుడే. ఆయనే శరీరధారిగా 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ లోకానికి వచ్చారు శరీరధారిగా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దుర్బోధకులు బయలుదేరతారు, దుర్బోధకులు మీ ఇంటి డోర్స్ కొడతారు, దుర్బోధకులు అనేకమైనటువంటి విషయాలను తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే మన సంఘ బిడ్డలు విశ్వాసంలో తప్పిపోకుండానట్లు దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. దుర్బోధలు మన ఇంటి డోర్స్ కొడుతూ ఉంటాయి, గమనించాలి. అనేక మంది బయలుదేరారు ఈ రోజున, అనేక మంది దేవుని యొక్క సహవాసములో పాడు చేయడానికి, అనేక మంది దేవునిలో కట్టబడుతున్నటువంటి బిడ్డలను ఆత్మీయతలో నుంచి పడగొట్టడానికి, ఆత్మీయతలో నుంచి చెడగొట్టడానికి, ఆత్మీయతలో నుంచి దూరము చేయటానికి, దేవునితో ఉన్నటువంటి సంబంధం పాడు చేయటానికే వీడు చేసేటువంటి మొట్టమొదటి ప్రయత్నంగా మనం చూస్తూ ఉంటాం. అందుకని యోహాను గారు గురించి ఇంట్రడక్షన్లో చెప్పేటప్పుడే చెప్పాను, యోహాను గారు సంఘానికి దూరం అయ్యారు. యోహాను గారు తను కాపాడుకున్నటువంటి సంఘ బిడ్డలకు దూరం అయ్యారేమో కానీ దేవునికి దూరము కాలేదు. అలాగనే మనము ఎప్పుడు దేవునికి దూరం అయ్యేటువంటి వారముగా ఉండకూడదు, అర్థం చేసుకోవాలి. అంత్యక్రీస్తు వాని యొక్క బోధలు అనేక రీతులుగా, అనేక విధాలుగా ఈ లోకంలోనికి వచ్చి కలిపి చెరిపేటువంటి బోధ చేస్తూ ఉంటారు. అంటే ఉన్నది కదా అని చూపిస్తారు, కానీ లేని దాన్ని తీసుకొచ్చి కలుపుతూ ఉంటారు. ఇలా కన్ఫ్యూజ్ చేసేసి ఏం చేస్తూ ఉంటారంటే దుర్బోధన తీసుకొచ్చి మన బ్రెయిన్ని ప్రభావితం చేసి దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటారు. ఇక్కడ చేసేటువంటిది కూడా అదే. నేనే మెస్సయ్యా అని వస్తాడు ఒక రోజున అంత్యక్రీస్తు, సాతానుడు వచ్చి అనేకమైనటువంటి స్వస్థత క్రియలు చేస్తాడు. స్వస్థతలు జరుగుతున్నాయి అని గుడ్డిగా పరిగెత్తకండి, జ్ఞానంగా అడుగులు వేయవలసినటువంటి అవసరత ఉన్నది. సంఘములో చాలా జాగ్రత్తగా ఉండాలి, సంఘస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినటానికో, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటానికో ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే దుర్దినాల్లో ఉన్నాము. దుర్బోధలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. నువ్వు వస్తే ఆశీర్వదించబడిపోతావు, ఇదిగో ఇక్కడికి వీళ్ళు వచ్చారు చూడు ఎంత ఆశీర్వాదం పొందేసుకున్నారో అని అడ్వర్టైజ్మెంట్లు మరీ చెప్పేస్తుంటారు. అర్థం చేసుకోండి, జ్ఞానం కలిగి దేవుణ్ణి వెంబడించడానికి ప్రయత్నం చేయండి.